నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. ప్రపంచంలోనే అతిపెద్ద అటల్ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని, సొరంగ నిర్మాణంపై అధ్యయనాలు చేపట్టాలని విశ్వవిద్యాలయాలకు మోదీ సూచన. ఎమ్మెల్సీ కార్పొరేషన్ ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష, ఓటరు నమోదుపై అవగాహన కల్పించి ఓటర్లలో చైతన్యం తేవాలని సూచన. రుణగ్రహీతులకు భారీ ఊరటనిచ్చిన కేంద్ర ప్రభుత్వం, మారిటోరియం కాలంలో వడ్డీపై వడ్డీ మాఫీకి అంగీకారం. ప్రత్యేక పరిస్థితిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ట్రంప్కు కరోనా నేపథ్యంలో రాజ్యాంగ సంక్షోభానికి అవకాశం. రేపు ఎల్లుండి ఇండో బాంగ్లా ఉమ్మడి నౌకాదళ విన్యాసాలు, హిందూ మహాసముద్రంలో సుస్థిరతకు ప్రాధాన్యం. ఇక వార్తల్లోని వివరాలు. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి కలను భారత ప్రభుత్వం సాకారం చేసింది. దేశ రక్షణ, హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న అటల్ సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం జాతికి అంకితం చేశారు. మనాలి, లోహాల్ స్పితి లోయలను కలుపుతూ రోహతాంగ్ వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సొరంగ మార్గాన్ని సరిహద్దు రహదారుల సంస్థ BRO ఆధ్వర్యంలో నిర్మించారు. ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతాల్లో నిర్మించిన అత్యంత పొడవు సొరంగ మార్గంగా అటల్ టనెల్ను పిలవవచ్చు. మరిన్ని వివరాలు. హిమాలయాల్లోని పిర్పంజల్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 10,040 అడుగుల ఎత్తున ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య ఓ అసాధ్యమైన పనిని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO సుసాధ్యం చేసింది. దశాబ్దం పాటు తీవ్రంగా శ్రమించి 9.02 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మించింది. సొరంగం సౌత్ పోర్టల్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సొరంగ నిర్మాణంపై ఏర్పాటైన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఆ తర్వాత టన్నెల్ సౌత్ పోర్టల్ నుండి నార్త్ పోర్టల్ వరకు ఓపెన్ టాప్ జీప్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ అటల్ సొరంగ మార్గం ప్రారంభం దేశ చరిత్రలో చారిత్రాత్మక రోజుగా అభివర్ణించారు. సొరంగం ప్రారంభంతో మాజీ ప్రధాని వాజ్పేయి కల సాకారమైందన్నారు. అలాగే కోట్లాది మంది హిమాచల ప్రజలకు ప్రయోజనం చేకూరిందన్నారు. సొరంగ నిర్మాణంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. आज का दिन बहुत ऐतिहासिक है. आज सिर्फ अटल जी का ही सपना नहीं पूरा हुआ है. आज हिमाचल प्रदेश के करोड़ों लोगों का भी दशकों पुराना इंतजार खत्म हुआ है. मेरा बहुत बड़ा सौभाग्य है कि आज मुझे अटल टनल के लोकार्पण का अवसर मिला है. और जैसा अभी राजनाथ जी ने बताया, मैं यहां संगठन का काम देखता था. यहां के पहाड़ों, यहां की वादियों में अपना बहुत ही उत्तम समय बिताता था. और जब अटल जी मनाली में आके रहते थे तो अक्सर उनके पास बैठना, गपशप करना. और मैं और धूमल जी एक दिन चाय पीते पीते इस विषय को बड़े आग्रह से उनके सामने रख रहे थे. और जैसा अटल जी का विशेषता थी, वो बड़ी आंखें खोल करके हमें गहराई से पढ़ रहे थे कि हम क्या कह रहे हैं. फिर मुंडी हिला देते थे कि हाँ भाई. लेकिन आखिरकार जिस बात को लेकर मैं और धूमल जी उनसे लगे रहते थे, वो सुझाव अटल जी का सपना बन गया, संकल्प बन गया. और आज हम उसे एक सिद्धि के रूप में अपनी आंखों के सामने देख रहे हैं. అటల్ జీ 2002లో శంకుస్థాపన చేసిన సొరంగ నిర్మాణ ప్రాజెక్టును
కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసిందని ప్రధాని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక 6 ఏళ్లలో పూర్తి చేశామన్నారు. ఎంతో సంక్లిష్టమైన నిర్మాణంపై విశ్వవిద్యాలయాలు అధ్యయనాలు జరపాలని ప్రధాని సూచించారు. बहुत बड़े संसाधन है. हमेशा से इन क्षेत्रों के संतुलित और संपूर्ण विकास को लेकर यहां के इंफ्रास्ट्रक्चर को बेहतर बनाने की मांग उठती रही है, लेकिन लंबे समय तक हमारे यहां बॉर्डर से जुड़े इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट या तो प्लानिंग के स्टेज से बाहर ही नहीं निकल पाए या जो निकले वो अटक गए, लटक गए, भटक गए. साल 2002 में अटल जी ने इस टनल के लिए अप्रोच रोड का शिलान्यास किया था. अटल जी की सरकार जाने के बाद जैसे इस काम को भी भुला दिया गया. हालत ये थी कि साल 2013-14 तक टनल के लिए सिर्फ 1300 मीटर यानी 1.5 किलोमीटर से भी कम काम हो पाया था. एक्सपर्ट बताते हैं कि जिस रफ्तार से अटल टनल का काम उस समय हो रहा था, अगर उसी रफ्तार से काम चला होता तो ये सुरंग साल 2040 में जाकर के शायद पूरी होती. అటల్ టన్నెల్ నిర్మాణంలో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఎనలేని కృషి చేసిందంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. టన్నెల్ అందుబాటులోకి రావడంతో రక్షణ పరంగా సైన్యానికి వ్యూహాత్మకంగా ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. శీతాకాలంలో 4 నెలల పాటు ప్రపంచానికి దూరమయ్యే హిమాచల్ ప్రదేశ్ వాసులకు ఇదో వరమని అన్నారు. సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఈ నిర్మాణం బాటలు వేస్తుందంటూ రాజ్నాథ్ పేర్కొన్నారు. यहाँ पर जो आदिवासी भाई हैं वह दस्तकारी की कला में बड़े ही पारंगत माने जाते हैं. स्वाभाविक है कुछ महीने तक जो ऑल वेदर कनेक्टिविटी न होने के कारण वह शेष भारत से कटे रहते थे. अब अपने दस्तकारी की चीजों को वह केवल हिमाचल प्रदेश ही नहीं बल्कि देश के किसी भी भाग में ले जा सकते हैं और वो अपना वह व्यापार बढ़ा सकते हैं. यह टनल सामाजिक और आर्थिक विकास की दृष्टि से भी एक बहुत ही महत्वपूर्ण टनल है. और प्रधानमंत्री जी मैं संयोग मानता हूं कि जिस समय आदरणीय अटल जी ने इस टनल को बनाने का संकल्प लिया था, इसकी घोषणा की थी, उस समय भी आप हिमाचल में प्रभारी के रूप में यहां पर मौजूद थे. టన్నెల్ నిర్మాణంతో లేహ్ ప్రజల జీవితాల్లో కొత్త శకం ప్రారంభమవుతుందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్ అన్నారు. నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన బీఆర్ఓను ప్రత్యేకంగా అభినందించారు. భద్రతకు పెద్దపీట వేస్తూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ టన్నెల్ ద్వారా రోజుకు 3000 కార్లు, 1500 ట్రక్కులు వెళ్తాయని అధికారులు తెలియజేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అనుసరించవలసిన వ్యూహాన్ని చర్చించేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలపై ఎమ్మెల్యేలు, ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయించడంతో పాటు పార్టీ అభ్యర్థుల విజయానికి సమాయత్తం చేశారు. పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు, కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు, కేంద్రం తీరు, రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియ నవంబర్ 6 వరకు కొనసాగుతుంది. పట్టణాల్లోనూ పట్టభద్రులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని, వారిలో చైతన్యం తేవాలని సీఎం సూచించారు. ఇప్పటివరకు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి ఎన్ చంద్రరావు కొనసాగారు. వారి పదవీకాలం త్వరలో ముగినుండటంతో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా మొదలైంది. వివిధ రుణాలపై మారిటోరియం సమయంలో చెల్లించాల్సిన వడ్డీ విషయంలో కేంద్ర ప్రభుత్వం రుణగ్రహీతలకు ఊరటనిచ్చింది. వడ్డీపై వడ్డీ వదులుకునేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రుణగ్రహీతలకు మారిటోరియం ఫలాలు అందాలంటే వడ్డీ భారం భరించడం తప్ప ఇంకో పరిష్కార మార్గం లేదని సందర్భంగా కేంద్రం అభిప్రాయపడింది. మారిటోరియం వ్యవధి అయిన మార్చి నుంచి ఆగస్టు వరకు ఈ మాఫీ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.
2 కోట్ల వరకు ఉన్న రుణాలపై 6 నెలల కాలంలో విధించే వడ్డీపై వడ్డీ వదులుకునేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. ఎంఎస్ఎంఈ, వ్యక్తిగత, గృహ, విద్య, వాహన, వినియోగ వస్తువులపై తీసుకున్న రుణాలతో పాటు క్రెడిట్ కార్డు బకాయిలకు ఈ మాఫీ వర్తిస్తుందని పేర్కొంది. అన్ని రకాల రుణాలపై వడ్డీ చెల్లిస్తే కేంద్రంపై 6 లక్షల కోట్ల భారం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుంది. బ్యాంకుల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు వేగంగా సమీపిస్తున్నాయి. రాష్ట్రాల నుంచి ఓటింగ్ కూడా ప్రారంభమైన అనంతరం ఇప్పుడు మరలా పోటీ చేస్తున్న అధ్యక్షుడు ట్రంప్ కరోనా బారిన పడ్డారు. అమెరికన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు తన విధిని నిర్వహించలేని సమయంలో ఉపాధ్యక్షుడు, ఆయన కూడా అందుబాటులో లేకపోతే స్పీకర్ బాధ్యతలను తాత్కాలికంగా చేపడతారు. ఇటువంటి సమయంలో అధ్యక్షుడికి అనారోగ్యం తీవ్రమైతే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఓటింగ్ మొదలైన అనంతరం అభ్యర్థులను మార్చడం అగ్నిపరీక్ష. మరో విధానంలో సెనేట్, హౌస్లో 2 మెజారిటీ నిర్ణయంతో మరో వ్యక్తిని అధ్యక్షునిగా నియమించవచ్చు. అయినప్పటికీ ఎన్నికల సంక్షోభం సమసిపోదు. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే కాలమే పరిష్కారం చూపించాలి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్షిప్, ఉత్తరప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. వీవింగ్ రిలేషన్స్, టెక్స్టైల్ ట్రెడిషన్స్ అనే అంశంపై జరిగిన ఈ వెబినార్ను ఉద్దేశించి మోదీ మీడియా సందేశాన్ని పంపారు. వస్త్రాలకు సామాజిక సాధికారతల మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లు జాతిపిత మహాత్మాగాంధీ గుర్తించారని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో వస్త్ర పరిశ్రమ కీలకమని పేర్కొన్నారు. వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన వారికి ఉపాధి అవకాశాలు పెంపొందించడంలో ఈ వెబినార్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. దేశీయంగా అత్యధిక ఉపాధి కల్పనలో వస్త్ర పరిశ్రమ చెరగని ముద్ర వేసుకుందని అన్నారు. Conversation on textiles. I am also happy to see people from different countries participate here. The Indian Council for Cultural Relations, ICCR, and Uttar Pradesh Institute of Design have made great efforts to bring everyone together. You have picked a great theme: weaving relations, textile traditions. Friends, our link with the textile sector goes back centuries. In the textile sector, గాంధీ జయంతి సందర్భంగా ఇండియా నేపాల్కు 41 అంబులెన్స్లను, 6 స్కూల్ బస్సులను బహుమతిగా అందజేసింది. నేపాల్లోని ప్రాథమిక వైద్య సేవలకు, పిల్లల చదువులు వంటి ప్రాథమిక అవసరాలకు ఇలా సహాయం చేయడం మన దేశానికి పరిపాటి. అయితే ఇటీవలి కాలంలో నేపాల్ ప్రధాని అనుసరిస్తున్న భారత వ్యతిరేక విధానంలో సైతం భారత్ తన ఆనవాయితీని నిలబెట్టుకోవడం గమనార్హం. 3 రకాల ప్రాణాధార సేవలతో అధునాతన అంబులెన్స్లను అందజేశారు. 1994 నుండి ఇప్పటి వరకు ఈ విధంగా మన దేశం నేపాల్కు 823 అంబులెన్స్లను, 160 స్కూల్ బస్సులను అందజేసింది. భారత్, బంగ్లాదేశ్ల ఉమ్మడి నౌకాదళ విన్యాసాలు ఈ నెల 4, 5 తేదీలలో జరగనున్నాయి. బే ఆఫ్ బెంగాల్ ఉత్తర ప్రాంతంలో జరిగే ఈ విన్యాసాలలో మన దేశం తరపున ఐఎన్ఎస్ కిల్టన్, ఐఎన్ఎస్ కుక్కరీ సబ్మరైన్లు పాల్గొంటాయి. బంగ్లాదేశ్ తరపున బిఎన్ఎస్ అబూబాకర్, బిఎన్ఎస్ పట్రోమ్ రకం సబ్మరైన్లు పాల్గొంటాయి. బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ 100వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ విన్యాసాలను ఏర్పాటు చేశారు. దేశంలో ఐటీఐలు గొప్ప అభ్యాస కేంద్రాలుగా ఉండి ఉపాధ్యాయ అవకాశాలకు అవసరమైన సరైన నైపుణ్యాలను అందిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోడల్ ఐటీఐని ప్రారంభించారు. ఈ మోడల్ ఐటీఐని అభివృద్ధి చేసేందుకు 10 కోట్ల నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో మోడల్ ఐటీఐల కోసం కేంద్రం 300 కోట్లు కేటాయించిందని కిషన్ రెడ్డి తెలిపారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులతో దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో మోడల్ ఐటీఐలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి శ్రీ మహమూద్ అలీ, మంత్రులు శ్రీ సిహెచ్ మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ మిరాజ్ హుస్సేన్, కార్మిక ఉపాధ్యక్ష శాఖ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో 29 ఐటీఐలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి మోడల్ ఐటీఐస్ గా దాన్ని డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనకు తెలుసు, మూసపోయినట్టు ఈ ఐటీఐలో ఫిట్టింగు, టర్నరు, ఇవే వెల్డింగు, ఈ కోర్సులతోటే మరి అనేక సంవత్సరాలుగా నడిచేది. ఆ రోజు అదే ప్రాముఖ్యత ఉండేది. మారుతున్నటువంటి న్యూటన్ టెక్నాలజీ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక రకాల ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఎంప్లాయర్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ అవసరాలను కూడా గుర్తించి ఎవరైతే ఉద్యోగాలు ఇస్తారో, ఎవరైతే ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటున్నామో
వాళ్ళ అవసరాలను గుర్తించి కొత్త కోర్సులు ప్రారంభించుకోవాలి. దానికి ప్రతి రాష్ట్రంలో ఒక మోడల్ ఐటీగా పెట్టి దాని ద్వారా కోర్సులు ప్రవేశపెట్టి తద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 14,794 ఐటీఐలు విద్యాబోధన ఇక్కడ శిక్షణ ఇస్తా ఉన్నాము. ఇంతకుముందు ఇప్పుడు ఎందుకంటే జాబ్ ఈజీ రావాలి అంటే ఐటీఐ చేస్తే జాబ్ వచ్చింది. ఇప్పుడు ఒక మాట ఇప్పుడు మళ్ళీ నేను చెప్పిన మాట్లాడేటప్పుడు 1972 నేను గ్రాడ్యుయేషన్ చేసిన. అప్పుడు నా ఫ్రెండ్స్ అంటే ఐటీఐ చేసిన అలా ఫారెన్ పోయినా సౌదీ అరబ్కి. సౌదీ అరబ్ పోతే అంటే ఐటీఐ చేసినాక ఇమీడియట్ జాబ్ వచ్చింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా అంబులెన్స్ల ప్రారంభోత్సవం కొనసాగుతుంది. ఇందులో భాగంగా 21 అంబులెన్స్లను ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రులు ఈటెల రాజేందర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు రంజిత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి 3 చొప్పున, మంత్రి నిరంజన్ రెడ్డి 1, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 2, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు నల్లబనేని నరేందర్, ఉపేందర్ రెడ్డి, ఆరూరు రమేష్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వరంగల్కు చెందిన లక్ష్మణరావు 1 అంబులెన్స్ను విరాళంగా ఇచ్చారు. ఈ అంబులెన్స్లను ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో సేవలు అందించేందుకు వినియోగించుకోనున్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం స్వనిధి పథకం వీధి వ్యాపారులకు వరంగా మారింది. జూన్ 1 నుంచి ప్రారంభమైన ఈ పథకం ద్వారా స్వల్పకాలిక రుణాలు పొంది చాలా మంది తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పీఎం స్వనిధి పథకం అమలుపై ప్రత్యేక కథనం. వీధి వ్యాపారులకు చేయూతనిచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం స్వనిధి పథకం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ పథకం కింద 10,000 రుణం పొందిన వీధి వ్యాపారులకు అదనపు ప్రోత్సాహకాలను కూడా అందజేస్తోంది. డిజిటల్ లావాదేవీలు జరిపితే ప్రోత్సాహకంగా నెలకు 100 రూపాయలను అందజేస్తోంది. ఇక రుణాన్ని సులభ నెలవారీ వాయిదాల్లో సంవత్సరంలోపు చెల్లిస్తే వార్షిక వడ్డీలో 7% వరకు రాయితీ లభిస్తుంది. పథకం అమలు కోసం మొబైల్ యాప్ను, వెబ్ పోర్టల్ను ప్రభుత్వం రూపొందించింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రారంభించిన పీఎం స్వనిధి పథకం మార్చి 2022 వరకు అమల్లో ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పీఎం స్వనిధి పథకం విజయవంతంగా అమలవుతోంది. కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీల పరిధిలో 8,580 మంది పీఎం స్వనిధి పథకానికి దరఖాస్తు చేసుకోగా 2,850 మందికి 10,000 రూపాయల రుణాలు అందాయి. కేంద్రం అందించిన ఆర్థిక ప్రోత్సాహంతో వీధి వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో తమకు చేయూతనిచ్చిన కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. ఈ కోవిడ్ సందర్భంగా మా షాపులో ఇబ్బంది అవుతుంటే రాష్ట్రీయ జలజీవన్ మిషన్ తన మొదటి సంవత్సరంలో 2,31,00,000 గృహాలకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించింది. దేశంలోని ప్రతి అంగన్వాడీ కేంద్రానికి, ప్రతి పాఠశాలకు తాగునీటి సౌకర్యం కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. దీనికి 2024 వరకు కాలపరిమితిని నిర్దేశించనున్నారు. కరోనా ప్రభావం నుండి ఇప్పుడిప్పుడే మన ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ భూషణ్ పాండే అన్నారు. అయినప్పటికీ ఈవే బిల్లులు 5.74 కోట్ల రూపాయల మేరకు జారీ అయ్యాయని తెలిపారు. ఇది ఆర్థిక వ్యవస్థకు శుభసూచకమని, వ్యాపార కార్యకలాపాలకు క్రమంగా పుంజుకుంటున్నాయని తెలియజేశారు. ఇప్పటికే జీఎస్టీ వసూలు గత సంవత్సరం కన్నా 4% అధికంగా 95,480 కోట్ల స్థాయిలో జరిగింది. సోవియట్ సమాఖ్యలోని అర్మేనియా, అజర్బైజాన్ల దేశాల మధ్య చెలరేగిన యుద్ధం 4వ రోజుకు ప్రవేశించింది. దీనిపై తన ఆందోళనను వ్యక్తం చేస్తూ భారత్ ఇరు దేశాల సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. ఇరు దేశాల్లో వరుసగా క్రిస్టియన్, ముస్లిం జనాభా అధికంగా ఉండటంతో మరికొన్ని దేశాలు దీనిని తమ స్వార్థానికి వినియోగించుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్, టర్కీ, రష్యాలు ఇరు దేశాలకు ఆయుధాలను, సైనికులను మద్దతుగా ఇస్తున్నారు. మిస్క్లోని OSCE బృందం చేస్తున్న శాంతి యత్నాలకు భారత్ తన మద్దతును ఇస్తుంది. మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న విభిన్న సాంప్రదాయాలు, సంస్కృతులు, ఆహారపు అలవాట్లను ఒక్కో రాష్ట్రం మరో రాష్ట్రంతో పంచుకొని ప్రజల మధ్య మెరుగైన సంబంధాలు నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమానికి 2015లో శ్రీకారం చుట్టింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల విద్యార్థులు స్థానిక సాంప్రదాయాలను హర్యానాకు చెందిన విద్యార్థులకు పరిచయం చేస్తూ అక్కడి విశేషాలను ఆన్లైన్లో పరిచయం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల ప్రజల విశేషాలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఆన్లైన్లో హర్యానాకు సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ ఇక్కడి పండుగల గురించి అక్కడ వారికి తెలియజేస్తున్నారు. దేశంలోని రాష్ట్రాల మధ్య దూరం తగ్గిస్తూ ఒక రాష్ట్రం సాంప్రదాయాలు, సంస్కృతులు తెలుసుకోవడానికి ఎంతగానో దోహదపడుతుందని ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్ తెలిపారు. కరోనా మహమ్మారి దూరంగా ఉంచడానికి SMS తారక మంత్రం. S అంటే సోషల్ డిస్టెన్సింగ్, M అంటే మాస్క్, చివర S అంటే శానిటైజేషన్. ఈ మూడింటిని పాటిస్తే ఈ వ్యాధి మన జోలికి రాదు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచంలోనే అతిపెద్ద అటల్ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని, సొరంగ నిర్మాణంపై అధ్యయనాలు చేపట్టాలని విశ్వవిద్యాలయాలకు మోదీ సూచన.
ఎమ్మెల్సీ కార్పొరేషన్ ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష, ఓటరు నమోదుపై అవగాహన కల్పించి ఓటర్లలో చైతన్యం తేవాలని సూచన. రుణగ్రహీతులకు భారీ ఊరటనిచ్చిన కేంద్ర ప్రభుత్వం, మారిటోరియం కాలంలో వడ్డీపై వడ్డీ మాఫీకి అంగీకారం. ప్రత్యేక పరిస్థితిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ట్రంప్కు కరోనా నేపథ్యంలో రాజ్యాంగ సంక్షోభానికి అవకాశం. రేపు ఎల్లుండి ఇండో బాంగ్లా ఉమ్మడి నౌకాదళ విన్యాసాలు, హిందూ మహాసముద్రంలో సుస్థిరతకు ప్రాధాన్యం.